అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పుష్ప 2 ఈ సినిమా గురించి నిన్నటి నుంచి రిలీజ్ అయినప్పటి నుంచి జరుగుతున్న కాంట్రవర్సీలు, దాని చుట్టూ రకరకాల వార్తలు, కథలు, కథనాలు మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా సినిమాకి సంబంధించిన రివ్యూ కేవలం సినిమాలాగా చూస్తే మాత్రం నాకు పెద్దగా మైనస్లు ఏం కనిపించలేదు. అంత పాజిటివ్గా ఉంది. మూవీ మంచి కలెక్షన్స్ వస్తే హిట్ అవుతుందని చెప్పి నా రివ్యూ నేను ఇచ్చిన. దాని కింద కూడా చాలామంది మిత్రులు, అన్నదమ్ములంతా సినిమాకి ఎగనిస్ట్గానే కామెంట్లు రాసినట్టు నాకైతే క్లియర్గా అనిపించింది. దాదాపుగా 90% అంత నెగిటివ్గానే ఉన్నారు సినిమాకి. బికాజ్ ఆఫ్ అల్లు అర్జున్ బిహేవియర్, ఆయన యాటిట్యూడ్, ఆయన స్టేజ్ల మీద మాట్లాడే విధానం, ఇది అందరికీ చాలా క్లియర్ కట్గా తెలిసిన విషయమే. అయితే సినిమా ఎలా ఉంది ఏంటనేది నేను జెన్యూన్గానే మాట్లాడినా. దాన్ని కాసేపు పక్కన పెడితే కేవలం సినిమా గురించే కాకుండా సినిమాలో ఉన్న కొన్ని డైలాగుల గురించి కాంట్రవర్సీలు, దానికి తోడుగా సినిమా థియేటర్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ దగ్గర ఒక రేవతి, 2 పిల్లల తల్లి, ఆవిడ బెనిఫిట్ షోకి అని చెప్పి వెళ్ళడం, అదే షోలో అల్లు అర్జున్ గారు వచ్చున్నట్టున్నారు. ఐ థింక్ ఆయన రావడం, అందులో తొక్కిసలాట జరగడం, ఈవిడ కింద పడిపోయి ప్రాణాలు విడిచిపెట్టడం, నిజంగా ఇదంతా ఒక దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగకూడదు. ఐ హోప్ దీని గురించి అల్లు అర్జున్ గారు కూడా స్పందించినట్టుగా ఉన్నారు. మేము పుష్ప 2 ప్రీమియర్ షోకి ఆర్టీసీ క్రాస్లోని సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్ళాము. తొక్కిసలాట్లో కొందరికి దెబ్బలు తగిలాయని తర్వాత తెలిసింది. 2 పిల్లల తల్లి రేవతి గారు చనిపోయారని తెలియగానే చిత్ర బృందం అంతా షాక్కి గురయ్యాము. థియేటర్కు వెళ్ళి అభిమానులతో కలిసి సినిమా చూడటం అనేది గత 20 ఏళ్ళుగా నాకు ఆనవాయితీగా వస్తుంది. ఇన్నేళ్లలో ఎప్పుడు ఏమీ జరగలేదు. ఊహించని ఈ ఘటన మమ్మల్ని ఎంతగానో కలిసివేసింది. చిత్ర విజయోత్సవాలు కూడా నిర్వహించలేదు. ప్రేక్షకులు థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేయడానికే మేము సినిమాలు చేస్తుంటాం. అలాంటి థియేటర్ వద్ద అలా జరగడం బాధగా ఉంది. రేవతి గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మేమేం చేసినా, ఎంత మాట్లాడినా ఆమె లేని లోటునైతే మేము తీర్చలేము. వారి కుటుంబానికి నేనున్న నా తరపు నుంచి 25 లక్షల రూపాయల సహాయం ఇవ్వాలని నిర్ణయించుకున్న. చికిత్స ఖర్చులు భరిస్తాము. ఇలాంటి ఊహించని సంఘటనలు జరిగినప్పుడు మాకు ఉత్సాహం ఉండదు. మీకు వినోదాన్ని పంచాలన్నదే మా ప్రయత్నం. సినిమాలు చూసేందుకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, క్షేమంగా ఇంటికి వెళ్ళండి అని విజ్ఞప్తి చేశారు నటుడు బన్నీగా అల్లు అర్జున్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా కూడా, అంటే నిన్నటి నుంచి కూడా నాకు వాస్తవానికి ఫోన్లు వస్తూ ఉన్నాయి. మూవీ రివ్యూ ఇచ్చినప్పటి నుంచి కూడా కొంతమంది నా అన్నదమ్ములే, బయట వాళ్ళు ఎవరు కాదు, ఫోన్లు చేయడం చేసి, ఏంటి సోదరా మీరు మెగా అభిమాని, పవన్ కళ్యాణ్ గారి అభిమాని, మరి అలాంటి మీరు పుష్ప 2కి పాజిటివ్ రివ్యూ ఇవ్వడం, తర్వాత ఇలాంటి సంఘటన గురించి, ఇలాంటి దుర్ఘటన గురించి మీరు మాట్లాడకపోవడం నిజంగా మాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి దీని గురించి ఎందుకు స్పందించలే అని చెప్పి అడిగారు. వాస్తవానికి ఒకటి అంటే, ఈ బన్నీ మేబీ ఈరోజు మనకు దూరం అయ్యి ఉండొచ్చు, గతంలో దగ్గర అయ్యి ఉండొచ్చు, లేకపోతే రేపొద్దుగాల మళ్ళీ ఇంకేమన్నా మాట్లాడి దగ్గర అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. నేను సినిమాలాగానే రివ్యూ ఇచ్చిన, అతని వ్యక్తిగతం గురించి వ్యక్తిగతంగానే రెస్పాండ్ అవుతాం. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడ మనకు ఏ పొలిటికల్ లీడర్ కూడా కరెక్ట్ గైడెన్స్ మనకి ఇవ్వరు. ఇక్కడ మీరు ఇలా మాట్లాడండి, మీరు ఇలా వెళ్ళండి, వీడు మనకు అపోజిషను, వీడు మనకు ఎగనిస్టు అని చెప్పి ఏ పార్టీ నేత, నాయకుడు ఎవరు మనకు చెప్పరు. ఇది ఏంటంటే సొంతంగా మన సొంత నిర్ణయాలు తప్పితే ఏ ఒక్కరు కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు కొట్టుకొని తిట్టుకునే పరిస్థితి అయితే ఎక్కడ కనపడదు మనకి. సో ఈ విషయం గురించి తెలిసింది నాకు నిన్ననే. కాకపోతే నేను అనుకున్నది ఏంటంటే, జనరల్గా ఏ సినిమా హీరో అయినా, ఇది పుష్ప సినిమాకే జరిగిందనా, లేకపోతే రేపు పొద్దుగాల ఇంకా వేరే పవన్ కళ్యాణ్ సినిమాకో, ప్రభాస్ సినిమాకో, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకో, లేకపోతే మహేష్ బాబు గారి సినిమాకో జరిగినా కూడా నేను ఇలాగే స్పందిస్తాను. బికాజ్ ఏ సినిమా హీరో అయినా కూడా
వాళ్ళ అభిమానులు తొక్కిసలాటకి గురవ్వాలని కానీ, వాళ్ళు మరణించాలని కానీ, వాళ్ళు ఇబ్బంది పడాలని కానీ ఎవ్వరు కోరుకోరు. ఇది నిజంగా ఒక ఊహించని దుర్ఘటన తప్పితే కావాలని క్రియేట్ చేసింది అయితే ఇందులో ఏది లేదు. కాబట్టి మనం ఏ ఒక్కరిని నిందించడానికి అఫీషియల్గా మనకు ఎలాంటి అధికారం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇది మీకు పాటించాలి, మీరు వినాలి అని నేను చెప్పను. బట్ నాకు అనిపించేది మాత్రమే, నేను ఏదైనా అనిపించింది మాత్రమే చెప్తా, నాకు కనిపించింది చెప్తా. కాబట్టి ఈ విషయంలో అల్లు అర్జున్ని పెద్దగా నిందించడానికి అయితే నాకు నిలదీయడానికి కూడా పెద్దగా స్కోప్ అయితే కనపడట్లేదు. ఎందుకంటే బెనిఫిట్ షోకి వెళ్ళారు గతంలో ఎవరు బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ కూడా గిట్లనే ఒక కాన్వాయ్ దగ్గర వచ్చినప్పుడు కొంత పబ్లిక్కి అంతరాయం కలిగినప్పుడు మరి ఆ పిల్లోడి మీద కంప్లైంట్ ఇచ్చి ఆ పిల్లోడి మీద కేసు పెట్టి ఇప్పటికీ ఆ కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. మరి ఇలాంటి సినిమా హీరో వల్ల జరిగిన పబ్లిక్కి ఇబ్బందిని మరి ఎందుకు పోలీసులు పట్టించుకోరు, ఎందుకు ఇతని మీద లీగల్గా యాక్షన్ తీసుకోరు అని కూడా కొంతమంది ట్విట్టర్ వేదికగా చాలామంది పోస్టులు పెడతా ఉన్నారు, మెన్షన్ చేస్తూ ఉన్నారు అక్కడక్కడ నన్ను కూడా. దీనిలో నేను చెప్పొచ్చేది ఏంటంటే పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చి రోడ్ల మీద చేసిండు, ఇతనేమో సినిమా థియేటర్ దగ్గర చేసినట్టుగా అనిపించింది. అటు పల్లవి ప్రశాంత్ది నేను తప్పని చెప్పను, ఇటు మన బన్నీది కూడా నేను తప్పని చెప్పను. ఎందుకంటే వాళ్ళ విజయోత్సవం, వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళు చేసింది. కొంత అత్యుత్సాహం కనబరచడం వల్లనో లేకపోతే ఇంకొంతమంది తొక్కిసలాట వల్లనో ఎవరో పాపం అమాయకుల ప్రాణాలు పోయాయన్న మాట వాస్తవం. ఇంకొకటి ఏంటంటే బెనిఫిట్ షోలు అంటే చూడమని కూడా ఎవరు ఇక్కడ ఫోర్స్ చేసేది ఉండదు. బేసిక్గా ఏంటంటే ఇది ఎంటర్టైన్మెంట్ కదా. ఆ రోజు పల్లవి ప్రశాంత్ చేసిండన్నా లేకపోతే ఈరోజు అల్లు అర్జున్ చేసిండన్నా కూడా ఇది ఎవరిని హట్ చేయాలని కానీ ఎవరి కోసమో సావాలని కానీ కోరుకోరు, ప్రేరేపించరు కూడా. అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఎందుకంటే అందరూ బాగుంటేనే కదా వాళ్ళకు 4 రూపాయలు వచ్చేది. ఇప్పుడు ఆ రేవతి అనే మహిళ బాగుంటే బతుకుంటే 100 రూపాయలు వచ్చేటి వాళ్ళ టికెట్కి, అంతేగాని ఎవరు మరణించాలని అయితే కోరుకోరు. సో కాకపోతే ఆ కుటుంబానికి అయితే తీరని లోటు. దాని గురించి అయితే డెఫినెట్గా పుష్ప టీమ్ మరి అల్లు అర్జున్ నాకు తెలియదు 25 లక్షలు ఏదో ఇచ్చినట్టుగా పోస్ట్ అయితే వచ్చింది. అదైతే నాకు అనిపించింది నేను చెప్పిన తర్వాత. ఇంకోటి పుష్ప మూవీలో కొన్ని డైలాగులు, కొన్ని సీన్లు మెగా కుటుంబాన్ని హట్ చేసినట్టుగా ఉన్నాయని చెప్పి కూడా కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ప్లీజ్ దయచేసి ఆ ట్విట్టర్ వార్లు, ఆ ఫ్యాన్ వార్ల దగ్గర మీరు ఆగిపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ముందుకు వెళ్ళలేరు. ఇది ఆలోచించండి. ఎందుకంటే నేను సినిమా చూసిన ఇందులో స్పెషల్గా మెగా కుటుంబాన్ని కానీ, స్పెషల్గా బాస్ని కానీ, ఇంకెవ్వరిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ టార్గెట్ చేసినట్టుగా నాకైతే 0.1% కూడా అనిపించలేదు. చాలా క్లియర్గా కొన్ని డైలాగులు నేను చూసిన, ఏదో ఆ ఛానల్ పేరు ఏదో ఉంది, మన ఆర్టీవీ ఏదో ఉంది, సంథింగ్ బిగ్ టీవీ అనుకుంటా. అందులో ఏదో అనంతపురంలోని గుండు గీస్తా అనే డైలాగ్ అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టారు. ఎందుకంటే గతంలో పరిటాల రవి గారు ఏదో కాంట్రవర్సీ అని చెప్పి అన్నారు. అసలు పరిటాల రవి పవన్ కళ్యాణ్ గారి కాంట్రవర్సీ అన్నదే పెద్ద కల్పన, అదొక పెద్ద అబద్ధం. దాన్ని తీసుకొని ఇందులో రిఫరెన్స్ ఇచ్చారనేది ఇంకా అతిపెద్ద అబద్ధం. అసలు కాదా మూవీకి సంబంధించే అది మొత్తం సినిమా అంతా రాయలసీమ బ్యాక్డ్రాప్లో నడిచేది. అందులో ఆ స్లాంగ్ అదే ఉంది, ఆ వాయిస్, ఆ మాటలు అన్నీ రాయలసీమకు తిరుపతి, చిత్తూరు, ఆ చుట్టుపక్కల అనంతపురం, కడప, కర్నూలు, ఇది దీనికి సంబంధించింది ఆ సినిమా. అందులో దీనికి ఎక్కడ స్కోప్ ఉందో నాకైతే అర్థం కాల. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బాస్ ఎవడరా బాసు, నీ బాస్కి ఆ తమ్ముడికి వాళ్ళ కొడుకుకి ముగ్గురికి కలిపి నేనే బాస్ అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి అల్లు అర్జున్ గారు ఈ డైలాగ్ చెప్పారని కొంతమంది అంటారు. అరే బాబు, ఇక్కడ కొన్ని డైలాగ్స్ ఇప్పుడు మీరు నిజంగా ఇది బాస్ను ఉద్దేశించింది అని మీరు అనుకుంటే ఒక ట్విట్టర్ పోస్టే నేను చెప్తానా, దయచేసి ఇది నేను ఊహించి కల్పించి చెప్పేది కాదు.
ఒక ఎన్టీఆర్ అభిమాని ఎన్టీఆర్ డీపీతో ఒక మనిషి పెట్టిండు, భాయ్ అల్లు అర్జున్ మాస్, ఎవడ్రా బాస్ ఎవడికిరా బాస్, ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి నేనే బాస్ అన్న డైలాగ్ సూపర్ ఉందని చెప్పి నవ్వుతా మెన్షన్ చేసి పెట్టిండు. దాని కింద ఒక రిప్లై ఏమొచ్చింది తెలుసా, నువ్వు ఎంత గొప్పోడివి అయినా అయ్యుండొచ్చు, కానీ మీరు ఎప్పుడు మా ఇంటి గేటు బయటే, పోరా ముందు నీ గోత్రం ఏంటో తెలుసుకోరా అని చెప్పి ఇది ఇండైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ గారికి తాకేలాగానే ఈ డైలాగు బన్నీ సుకుమార్ గారు కలిసి పెట్టారని చెప్పి ఇంకోటి మెన్షన్ చేశారు. మీకు ఆల్రెడీ తెలుసు నీ ఇంటి పేరు ఏం పేర్రా అని చెప్పి ఎవరు అడుగుతారు, అజయ్ అడుగుతాడు. ఎవరిని? పుష్పరాజుని అడుగుతాడు. అడిగినప్పుడు పుష్పరాజు ఇంటి పేరు చెప్పలేక ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మను పట్టుకొని, ఎందుకంటే అఫీషియల్ పెళ్ళి కాదు వాళ్ళ అమ్మది, జస్ట్ అట్లా కీప్ లాగా ఉంచుతాడు. అది మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని మెన్షన్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ కొంచెం సెన్స్ ఉన్నట్టు మాట్లాడతారు ఎవడన్నా. ఆ పోస్టులు చూస్తూ ఉంటే నిజంగా మీరు మీలాంటి సన్నాసులు చేయబట్టి, మీలాంటి ట్విట్టర్ ఫ్యాన్ వార్ బ్యాచ్లు చేయబట్టి నిజంగా సినిమాకి ఉన్న హైప్ గింత అయితే మీరు ఇచ్చే ఎలివేషన్స్, ఆ మెగా కుటుంబాన్ని అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు అని మీరు ఇచ్చే లవడల డైలాగుల వల్ల, ఆ కామెంట్ల వల్ల ఆ హైప్ ఈ రేంజ్కి వెళ్తుంది. నిజంగా మెగా ఫ్యాన్స్ చాలామంది సినిమాని బాయ్కాట్ చేసిళ్ళు, సినిమాని బ్యాన్ చేసిళ్ళు, అసలు పుష్పం చూడకూడదని రూల్ పెట్టుకున్నారు. నేను రివ్యూ ఇవ్వాలి తప్పదు కాబట్టి నేను చూసిన సినిమా పరంగానే రివ్యూ ఇచ్చిన. మిగతా వాళ్ళు నాకు తెలిసి నా కింద వచ్చిన కామెంట్లలో 90% జనాలు పుష్ప మూవీ చూడలా, నాకు తెలిసి చూడరు కూడా. అలాంటి వాళ్ళందరికీ బాస్ గురించి అన్నాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి డైలాగులు వచ్చినాయి, ఇంకేదో వచ్చిందన్న పోస్టులు మనం పెడితే చూడకూడదు అనుకున్న మెగా అభిమానులు కూడా సినిమా చూస్తారు. ఏదో అన్నాడట మనోళ్ళని, ఏదో చెప్పిండట అని చెప్పి సినిమా చూడడానికి ఆస్కారం ఉంటుంది. లేని హైప్ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు తప్పితే ఇలాంటి చిల్లర పోస్టుల వల్ల మీరు అనుకున్న లక్ష్యం, సినిమాను చూడకూడదు బ్యాన్ చేయాలి అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరదు. దయచేసి అది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ, జై హింద్.